వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండువా. ఈరోజు ఎనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే లగడపాటి రాజగోపాల్. ఈయన మొన్నటి నుంచి చూసుకున్నట్లయితే మనం ప్రతి నిత్యం కూడా వార్తల్లో ఎక్కుతూ వస్తున్నారు. ప్రత్యేకించి ఈ రోజును చూసినట్లయితే లగడపాటి రాజగోపాల్ టీడీపీ వైపు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడుతో ఆయన టచ్లోకి వచ్చారు. బట్ ఈ దిశగా పార్టీ అధిష్టానం కూడా ఆయన మీద ఫోకస్ పెట్టింది. అవసరమైతే విజయవాడ ఎంపీగా ఆయన పంపించే అవకాశం ఉందనేది నిన్నటి వరకు జరుగుతూ వచ్చిన చర్చ. అయితే ఈరోజు చూసినట్లయితే కేసీఆర్ నాని లాంటి ఒక వ్యక్తి అక్కడ ఒక సాలిడ్ బేస్ అంటూ ఏర్పాటు చేసుకున్నారు. 2014లో ఆయన ఎంపీగా గెలిచారు, 2019లో ఎంపీగా గెలిచారు. పార్టీ అధిష్టానం మీద అప్పుడప్పుడు తన వ్యతిరేక స్వరం వినిపిస్తూ వచ్చిన చంద్రబాబు నాయుడు అరెస్టు పరిణామాల తర్వాత సీరియస్గా కేసీఆర్ నాని టీడీపీలో మళ్ళీ ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఇక పార్టీ అధిష్టానం కూడా అటు లోకేష్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ మరోసారి ఆయన దగ్గరికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక సోలో ఇమేజ్ అయితే అటు దుర్గా ఫ్లైఓవర్ మొదలుకొని తన ఎంపీ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో తన ఎంపీ లార్డ్స్ ఏదైతే విడుదల చేయించడం వరకు అనేక అటు బీజేపీ నేతలతో సత్సంబంధాల వరకు కేసీఆర్ నానికైతే ఒక సోలో ఇమేజ్ అయితే ఉంది. అలాంటి నేతని ఈరోజు లగడపాటి కోసం ఎంతవరకు పక్కన పెడతారనేది ఒక క్వశ్చన్ అయితే ఈరోజు లగడపాటి పార్టీలోకి వస్తానంటే ఆయన పార్టీలోకి తీసుకొని కేసీఆర్ నానికే విజయవాడ టికెట్ ఇచ్చి గుంటూరు టికెట్ లగడపాటికి ఇస్తారన్న చర్చ అయితే ఉంది. ఈ రోజును చూసినట్లయితే ఆల్రెడీ గుంటూరు నుంచి గల్లా జయదేవ్ అక్కడ ఎంపీగా ఉన్నారు టీడీపీ తరపున. గల్లా అరుణ వారసుడుగా గల్లా జయదేవ్ రాజకీయ అరంగేట్రం చేసినప్పటికీ చిత్తూరు నుంచి ఆయన తీసుకొచ్చి గుంటూరులోని ఎంపీగా నిలబెడతాం జరిగింది చంద్రబాబు నాయుడు. 2014లో ఆయన ఎంపీ అయ్యారు టీడీపీ నుంచి. అదేవిధంగా చూస్తే 2019 ఎన్నికల్లో పార్టీ పూర్తి స్థాయిలో ఓడిపోయిన క్రమంలో కూడా గల్లా జయదేవ్ అండ్ రామ్మోహన్ నాయుడు అండ్ కేసీఆర్ నాని ముగ్గురు ఎంపీలు మాత్రమే మొన్న గెలవడం జరిగింది. అయితే మొన్నటి ఎన్నికల్లో గల్లా జయదేవ్ గెలిచిన తర్వాత ఆయన పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా చంద్రబాబు నాయుడు నియమించారు. గతంలో 2019 ఎన్నికల కంటే ముందు చంద్రబాబు నాయుడికి మోడీతో డ్రిఫ్ట్ కారణంగా ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన పరిస్థితిలో విభజన హామీల మీద మాట్లాడే నేతలు ఈ ముగ్గురు ఎంపీలే ముందుంటూ వచ్చారు. ఏకంగా గల్లా జయదేవ్ అయితే మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ కూడా మోడీని సంబోధించి ఎప్పుడు కూడా వార్తల్లోకి ఎక్కుతూ ఉన్నారు. సో అలాంటి గల్లా జయదేవ్ మొన్న ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయనకు అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఆయన ఇబ్బంది పెడుతూ వచ్చింది. అటు ఆర్థికంగా ఇటు అన్ని రకాలుగా. అమర్ రాజా బ్యాటరీస్ ఫ్యాక్టరీ ఉందని వాళ్ళకి చిత్తూరులో ఎంతో ఫెమిలియర్ ఫ్యాక్టరీ ఎప్పటి నుంచో కూడా పారిశ్రామికవేత్తలుగా ఆ ఫ్యామిలీకి కూడా అంత సక్సెస్ఫుల్ పేరు ఉంది. అలాంటి అమర్ రాజా ఫ్యాక్టరీ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆయన ఇబ్బంది పెట్టిన తీరు మాత్రం నిజంగానే ఆయన ఒక సఫికేషన్ గురైన పరిస్థితి. దాని ఎక్స్టెన్షన్ ప్లాంట్ని కూడా ఏపీలో కాకుండా తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేసిన పరిస్థితి ఉంది. అందుకే ఈ పరిణామాల తర్వాత ఆయన రాజకీయాలంటే వెక్స్ అయ్యారు. అందుకే రేపటి ఎన్నికల్లో తాను పోటీ చేయను అని చెప్పి కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే అటు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ గల్లా జయదేవ్ని కన్విన్స్ చేస్తున్నారు మరోసారి పోటీ చేసే విధంగా అన్న లీకులు ఉన్నాయి ఎప్పటి నుంచో. బట్ ఈ రోజును చూసినట్లయితే లగడపాటి రాజగోపాల్ కనుక పార్టీలో ఎంట్రీ ఇచ్చినట్లయితే ఆయన గుంటూరు నుంచి పోటీ చేయించాలి, అది కూడా గుంటూరు ఎంపీగా పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా టీడీపీ చేస్తుంది అంటున్నారు. అయితే ఇదే సమయంలో చూసినట్లయితే ఏపీ నుంచి రిప్రజెంట్ చేసిన ఇండియన్ క్రికెట్ టీంని రిప్రజెంట్ చేసిన అంబటి రాయుడు కూడా ఇటీవల కాలంలో రాజకీయ అరంగేట్రం చేస్తున్న దిశగా వార్తలు వస్తున్నాయి. ఆయన జగన్మోహన్ రెడ్డితో ఇప్పటికే పలుసార్లు భేటీ అయి ఉన్నారు. ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన నేతగా ఏదైతే అంబటి రాయుడు ఇప్పటివరకు క్రికెటర్గా పేరున్న ఆ స్థాయిలో రాజకీయాల మీద అయితే ఫోకస్ పెట్టలా. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డితో ఆయన అసోసియేట్ అవుతున్న తీరైతే ఆయనకు పార్టీ వైపు నుంచి ఒక క్లియరెన్స్ వచ్చిందన్న చర్చ ఉంది. ఈ క్రమంలోనే పొన్నూరు ఎమ్మెల్యేగానా లేకపోతే గుంటూరు ఎంపీగా అంబటి రాయుడిని నిలబెడతారన్న ఒక చర్చ ఉంది. ఎందుకంటే పొన్నూరు ఎమ్మెల్యేగా ఆల్రెడీ కిలార్ రోసి ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ సీట్ని కదిలించే ప్రయత్నం చేయలేదన్న లీకులు ఉన్నాయి. అందుకనే ఈరోజు అంబటి రాయుడిని గుంటూరు ఎంపీగా నిలబెట్టే అవకాశం ఉంటుందన్న చర్చ అయితే ఎప్పటి నుంచో ఉంది. ఆ దిశగా అంబటి రాయుడు వర్గం కూడా ఒక ఇండికేషన్ ఇస్తూ ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు లగడపాటి గుంటూరు ఎంపీగా నిలబడితే ఆయనకు పోటీగా అంబటి రాయుడు కూడా నిలబడే అవకాశం ఉంటుంది. అంటే ఒక గుంటూరు వేదికగా ఒక కమ్మ సామాజిక వర్గం వర్సెస్ ఒక కాపు సామాజిక వర్గం ఈక్వేషన్ అయితే తెర మీదకి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఈ ఈక్వేషన్ ఎంతవరకు లీడ్ చేస్తోంది టీడీపీ గెలుపును కానీ వైఎస్ఆర్సీపీ ఓటమిని కానీ అనేది మనం చూడాలి. ఓవరాల్గా లగడపాటి వర్సెస్ అంబటి రాయుడు అన్న ఈక్వేషన్ తెర మీదకి వచ్చినట్లయితే లగడపాటి చరిష్మా ముందు ఆయన ఒక చరిష్మాటిక్ లీడర్ అన్న ఇమేజ్ ముందు అంబటి రాయుడు క్రికెటర్ అన్న ఇమేజ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.